గైస్ ఏం లేదు, సింపుల్ ముచ్చట. కట్టే తెచ్చే కొట్టే ఇట్లనే చెప్పేస్తా కదా. మనమైతే ఇప్పుడు సమ్మక్క మొట్టమొదటిగా పుట్టిన ఊరికైతే బాయక్కపేటలో అక్కడ గుడిసె ఉంటుంది. ఆ గుడిసె కాడ సమ్మక్క ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. ఆడికైతే మిమ్మల్ని అయితే నేను తీసుకొచ్చా అన్న వీడియో రూపంగా. చూసారు కదా, లోపల ఉందైతే మీకు చూపించాను. అలాగే మన సమ్మక్క తల్లి వంశానికి చెందిన ఒక అమ్మాయి తీడున్నది, ఆ మాటలలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ విలేజ్ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు మేడారం అయితే వచ్చేసాం. మన ఈ మేడారంలో ఇప్పుడు జరగబోయే జాతర గురించి అయితే చూద్దాం. అండ్ మనకి ఇప్పుడు ఇంకొక 1 month 2 months అంటే 2026లో జనవరి 28, 29 లోపు మనకి ఇప్పుడు మేడారం జాతర అయితే స్టార్ట్ కాబోతుంది. పెద్ద ఎత్తున అయితే మనకు జాతర జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర ఎంత ఘనంగా జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే తర్వాత జాతర జరిగే టైంలో చూద్దాం. జాతర అయిపోయిన తర్వాత మన ఈ మేడారం పరిస్థితి ఎలా ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది, జరిగే టైంలో స్టార్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. చూస్తారు కదా, మనమైతే మేడారం స్తూపం కాడికి ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాం. దీని వెనకాలనే జంపన్న బాగుంటుంది. మనం ఈ ఫుల్ వీడియో అయితే అదిరిపోద్ది, మీరైతే చూడండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమున్నాయి, అన్ని రకాలుగా మీకైతే మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే మీరు ఈ వీడియో చూసినాక మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి. ఓకేనా గైస్, లెట్స్ వాచా, చూద్దాం ఎట్లా ఉంటుంది. మీరైతే ఈ వీడియోలోకి పోయే ముందు అయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, లెట్స్ గో.
చిలకల గుట్టకైతే వచ్చేసినాం. ఇది అయితే పెద్ద గుట్ట, చిలకల గుట్ట, మీకు తెలిసి ఉంటది, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఇక ఎందుకంటే జాతర టైంలో ఫుల్ బిజీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మంది లేరని అయితే మనం అయితే కొంచెం చిల్ చేద్దామని అయితే ఇక్కడ వచ్చేసినాం. చూస్తారు కదా, ఈ వాటర్ అయితే ఎండాకాలం వానాకాలం ఉండదు, ఎప్పటికి ఫ్లో అయితేనే ఉంటది. చూసారు ఎంత బాగున్నాయో వాటర్. ఒక్క నిమిషం. చూసారు కదా వాటరు. నేనైతే మొహం కడుక్కుంటున్నా. తాగచ్చా అమ్మా? నీళ్ళు తాగచ్చా? చూసారు కదా, నేను ఎప్పుడు తాగలేదు. ఈ తల్లి చెప్తుంది అంటే మినరల్ వాటర్ కన్నా సూపర్ ఉంటాయట. ఈ మొత్తం అట్లా వాడి వాటర్ వస్తున్నాయి, ఇట్లా వాడి వాటర్ వస్తున్నాయి. ఇంకోటి అక్కడ నుంచి కూడా వాటర్ వస్తాయా? పైన ఏముంటదమ్మా? అమ్మవారి కుంకుమ బరిడి ఉంటుందా? ఎట్లా పోతారు మరి పైకి? అట్లా పోతారా? నువ్వు ఎప్పుడైనా ఎక్కినావా చిన్నప్పుడు? ఎన్ని సంవత్సరాల నుంచి అంటాను? అంతేనా అమ్మా? అక్కడ ఓన్లీ కుంకుమ బరుడు ఉంటాయా, ఇంకేమైనా ఉంటాయా విగ్రహాలు మీద ఉంటాయా? గైస్ చూసారు కదా, మీరైతే వచ్చి ఇది ఒకసారి దర్శనం చేసుకోండి. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక 1 మంత్ తర్వాత ఉండనే ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆ మందితోనే మనం విడిదాకా అచ్చుడి తిప్పలు అవుతుంది. ఓకేనా గైస్, రండి చూడండి, విజిట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేయండి గైస్. నిజంగా అమ్మతాడు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను అబద్ధం చెప్తాను. మాకు సార్ ఇంకా తల్లి చల్లగా చూడు ఇక. బ్యాగ్ మర్చిపోతుంది. హాయ్ గైస్, చూసారు కదా, మనమైతే ఇప్పుడు కన్నెపల్లికి వచ్చేసాం. మీరు మేడారంలో నేనైతే మీకు మేడారం జాతర దగ్గర ఉన్న గద్దెలు చూపించిన, మ్యూజియం చూపించిన, ప్లేస్ జంపన్న బాబు చూపించిన, అవన్నీ చూపించిన కదా. దెన్ ఇప్పుడు మనం వచ్చేసి సమ్మక్క సారక్క తల్లి ఉన్న ఇంకో ప్రదేశం ఏంటంటే కన్నెపల్లి ఊరికైతే వచ్చేసాం. ఇక్కడైతే మనకు సారక్క తల్లిని అయితే ఈ నుంచే మనకు మేడారం గద్దెలకు అయితే తీసుకొని పోతారు. సో ఇక్కడ నుంచి సమ్మక్క తల్లిను ఆంజనేయ స్వామిని జెండాని ఇద్దరిని కలిపి తీసుకొని అయితే ఆడికి వెళ్తారు. అప్పుడు పోయేటప్పుడు ఆంజనేయ స్వామి రాకుంటే తల్లి రాదంట అని అయితే ఊరు ప్రజలు అయితే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి సమ్మక్క తల్లి ఉన్ను మన గోవిందరాజు ఇక్కడ అదృశ్యమైన ప్రదేశంగా చెప్పుకుంటారు. అలాగే ఏంటంటే ఇక్కడ మనకు సమ్మక్క తల్లి గద్దెలు ఉన్నాయి, సారక్క తల్లి గద్దెలు ఉన్నాయి, 2 ఉన్నాయి. గైస్ ఇప్పుడు ఈ మన కన్నపల్లి నుంచి ప్లస్ మన కన్నపల్లి తర్వాత బాయక్కపేట నుంచి మనకైతే ఇంకో ఊరు నుంచి ఆ ఊరు నుంచి మనకి ఇప్పుడు మేడారంలో అయితే పూజలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు అందరూ వచ్చి అయితే దర్శనం చేసుకోండి. మీకు వీలుంటే మనకి కన్నపల్లి దాకా కూడా వచ్చి ఈ గుడిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి గైస్. ఓకేనా, మీరైతే వెళ్లే ముందు ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఏం లేదు, సింపుల్ ముచ్చట, కట్టె తెచ్చే కొట్టే, ఇట్లనే చెప్పేస్తా. మనకు పూర్వం సమ్మక్క సారక్క జాతర ఇక్కడ జరిగేది. ఎప్పటి నుంచి? పుట్టుపూర్వ దేవస్థానం అంటే మేడారంలో స్టార్ట్ కాకముందు 1940 వరకు మనకు ఈ బాయక్కపేటలనే సమ్మక్క సారక్క జాతర జరిగేదట. తర్వాత ఈ బాయక్కపేట నుంచి 1940 తర్వాత మనకైతే మేడారంకి అయితే షిఫ్ట్ చేసి మనకైతే జాతర అక్కడ జరిపించేవాళ్ళు. సో మనమైతే ఇప్పుడు బాయక్కపేటకు వచ్చాం. ఈ బాయక్కపేట వచ్చేసి మేడారంకి ఒక 10 నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీకు కనబడుతున్న ఇది ఉంది చూశారు కదా గోడ, లోపల సమ్మక్క సారక్క గద్దెలు అయితే ఉన్నాయి. ఇది సమ్మక్క సారక్క పుట్టు పూర్వం ఉన్న దేవస్థానం. సో ఇది మీకు చూపించాలని చెప్పేసి మేము మేడారం నుంచి కన్నపల్లి నుంచి అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే ఇది తెలవాలని చెప్పేసి పలానా ప్లేస్ అక్కడ ఉంది,
ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిందని చెప్పేసి తెలవాలి. ఎవరెవరో జస్ట్ మాటలలో వింటాం కదా, మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాం. సింపుల్, ఇక్కడ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నట్టే గద్దెలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ అంత ఆడంబరం ఏం లేదు, సింపుల్ గానే ఉన్నది. మన మామూలుగా విలేజ్ లో ఎట్లుంటుంది అట్లనే ఉంది. జస్ట్ చూద్దాం పండి. చూస్తారు కదా, నా కళ్ళతో మీకు చూపిస్తున్నా. సో మనకైతే మెట్లు ఉన్నాయి స్టార్టింగ్ లా. దెన్ ఇప్పుడు మనం లోపలికి పోదాం. ఎంట్రన్స్ చూసారు కదా, సమ్మక్క సారక్క జాతర బయ్యక్కపేట. సో ఇక్కడ మనకు బోరింగ్ కూడా ఉంది. తల్లి చల్లగా దూడు తల్లి మంచం. అయితే పగిడిద్ద రాజు గద్దె, ఇది వచ్చేసి సమ్మక్క సారక్క తల్లి గద్దె. గాయస్ చూసారు కదా, ఇదైతే సమ్మక్క పుట్టిన ఇల్లు. చూసారు కదా ఎంత బాగుందో. ఇది పుట్ట రూపంలో అయితే ఉంది. ఇక్కడ సమ్మక్క తల్లి గద్దె కాడ అయితే ఎప్పటికీ దీపం అయితే వెలిగే ఉంటుంది. ముడుపులు అన్నీ కట్టి ఉంచారు. చూసారు కదా, మనమైతే ఇప్పుడు సమ్మక్క మొట్టమొదటిగా పుట్టిన ఊరికైతే బాయక్కపేటలో అక్కడ గుడిసె ఉంటుంది. ఆ గుడిసె కాడ సమ్మక్క ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా, ఆడికైతే మిమ్మల్ని అయితే నేను తీసుకొచ్చాను నా వీడియో రూపంగా. చూసారు కదా, లోపల ఉందైతే మీకు చూపించాను. అలాగే మన సమ్మక్క తల్లి వంశానికి చెందిన ఒక అమ్మాయి తీరున్నది, ఆ మాటలలో తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా? 15 సంవత్సరాలు అవుతుంది. అంతేనా? రోజు పూజలు మీరే చేస్తారా? ఎవరమైనా చేస్తాం మేము. చెప్పండమ్మా మన ఈ తల్లి గురించి. ఇక తల్లి గురించి అంటే మాకు అంటే మా మామలు చెప్పిన చరిత్ర అన్నట్టు ఇది. అదే మీకు చెప్పింది చెప్పండి ఒకసారి. మాకు చెప్పిందంటే ఏం లేదు, కానీ ఇక్కడ మా పెద్దవాళ్ళ దాంట్లో ఒకరికి పిల్లలు లేలంట. ఆ పిల్లలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఆమె వచ్చి ఊడ్చి చల్లి వాళ్ళకి ముగ్గు పెట్టి వెళ్ళిపోయేదంట. దుబ్బ నైద్యాలు అవి ఇచ్చుకొని వెళ్ళిపోయేదంట. అయితే అట్లా ఒక నెల రోజుల కంచి చేస్తా అంటే, అరే ఎవరు కావచ్చు మా ఇంట్లో ఇట్లా చేస్తాను అంటే వాళ్ళకు పిల్లలు లేరు మా తాతలప్పుడు. లేకుండా ఉంటే ఆమె వచ్చి అట్లా చేసిపోయేదంట వాళ్ళ ఇంట్లో. ఒకరోజు వాళ్ళు దొరకబట్టిండ్రు పాపని, చిన్న పాపేనంట. ఆ పాపని దొరకబట్టి, నువ్వేవాళ్ళు పిల్లలు ఇట్లా ఎందుకు చేస్తానో మాకు అంటే, నేను ఇక మీ నర్నోని కంట్లో పడ్డా కదా, నేను మీ బిడ్డగానే వచ్చిన, నేను ఇక నర్నోని కంట్లో పడ్డా కాబట్టి నేను ఉండలేను, నేను ఒక స్థలం చూపెడతా, నాకు అక్కడ ఇల్లు కట్టు, నేను గుట్టకి వెళ్ళిపోతా అని చెప్పేసిందంట. అట్లా ఇక ఆమెకు ఎప్పటికీ మేము ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాం అన్నట్టు. నుంచి మళ్ళీ అక్కడ పోయింది అంటే మా వాళ్ళే, ఇక్కడ మనకు వాటర్ సౌకర్యం లేదు కదా, మా వాళ్ళే అక్కడికి ఇక మాకు వాళ్ళు వడ్డెలు అన్నట్టు, మా కింద వాళ్ళు చేస్తారు అన్నట్టు. వాళ్ళకు ఇక మా వాళ్ళే ఇచ్చిండ్రు అన్నట్టు. ఇక మేము ప్రతి జాతరకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు చేపిస్తూ ఉంటాం అన్నట్టు జాతర. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే మొత్తం మీకు పూర్తిగా అయితే చూపించాను అనుకుంటున్నాం.